అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను చెప్తాను అన్నాను ఏంటంటే పిఠాపురంలో గెలవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది, అన్ని రకాల దారులు వెతుకుతుంది. అడ్డదారులు కానీ మంచి దారులు కానీ అన్ని రకాల దారులు అయితే వెతుకుతుందని చెప్పాను. ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అని. నిజంగా ఇది ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పిఠాపురంలో పెట్టడానికి సిద్ధమయ్యింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేసేది ఎవరో కాదు, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అక్కడ ఏం జరిగిందంటే కనుక నిన్న రాత్రి ఒక వ్యాన్ అయితే పట్టుకోవడం జరిగింది పోలీసుల సమక్షంలో. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన ఆధ్వర్యంలో ఆ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. అయితే పోలీసుల సమక్షంలో పట్టుకున్నారు. దాంట్లో ఏమున్నాయి ఏంటి, అసలు ఏంటా వ్యాన్ ఏంటి కథ అంతా తెలుసుకునే ముందు నాతో రిక్వెస్ట్ ఉందని మర్చిపోద్దు లైక్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేస్తే చాలామంది షేర్ అవుతుంది. అలాగే మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయండి. ఇంతగా వ్యాన్ ఎలా పట్టుకున్నారంటే రాత్రులు, ఎందుకంటే అవసరం నాకు తెలియగడుతున్నాను, ఇక మీదట జరిగేవన్నీ రాత్రుల్లో జరుగుతాయి. ఎన్నికల తంతు అంతా రాత్రుల్లో జరుగుతుందండి. కోట్లు చేతులు మారాలన్నా సరే, కోట్ల రూపాయలు రోడ్లు దాటాలన్నా సరే రాత్రుల్లో జరుగుతాయి. అలాగే రాత్రే జరిగిందండి. అది కూడా ఏంటంటే ఆ వ్యాన్ పట్టుకోవడం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఆయన ఆధ్వర్యంలో కొంతమంది కలిపి ఆ వ్యాన్ని పట్టుకుని పోలీసుల ఆధ్వర్యంలో పట్టుకుని దాన్ని తనిఖీ చేస్తే బయటపడ్డ ఏంటి అంటారు కనుక డబ్బు మాట పక్కన పెడితే కనుక మరి ముఖ్యంగా డమ్మీ ఈవీఎంలు. అసలు ఈవీఎంలు ఎందుకు అక్కడ? ఎలక్ట్రానిక్ ఈవీఎంలు పనిచేస్తాయి కానీ డమ్మీ ఈవీఎంలు అసలు ఎందుకని పిఠాపురంలో ఉండడం? మొత్తం రాష్ట్రం అంతా వదిలేసి ఒక పిఠాపురానికే ఒక వ్యానుడు డమ్మీ ఈవీఎంలు ఎందుకు తరలిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇంకోటి ఏంటంటే కనుక ప్రచార సామాగ్రి తరలిస్తున్నారంటే అదో విధానం. ఏంటంటే తర్వాత అప్పటికప్పుడు ఎలక్షన్లు అంటే అట్లా కనుక లెక్కలు చూపించాలి, జమా ఖర్చులు రాయాలి, బోల్డంత తతంగా ఉంటుంది. ప్రతిదానికి లెక్క అంటూ ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు. ఎంత తయారు చేస్తున్నారు? ఒక లారీడు సామాగ్రి వచ్చింది, ఈ లారీడు సామాగ్రికి బిల్లులు ఉన్నాయా అని అడుగుతారు. ఖచ్చితంగా పోలీసులు అడిగింది కూడా అదే. ఆ రాత్రి ఏంటంటే బిల్లులు ఉన్నాయా, మీరు పట్టుకెళ్తున్నారు వెళ్ళండి గుడ్, ఓకే, వీటిలన్నింటికి రసీదులు ఏవి, వీటిలన్నింటికి బిల్లులు ఏవి అని అడిగారు. ఎవరో చెప్పలేదు. అసలు ఎవరు పంపించారా అంటే ఎవరో చెప్పలా, ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఏమీ చెప్పడంలా. అందు గురించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయలేదు ముందు చాలా రాద్ధాంతం రభస సృష్టించారు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ. అయితే ఆ సృష్టించిన తర్వాత అప్పుడు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అనేది, ఆ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో ఉన్న సామాగ్రి డమ్మీ ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఈవీఎంలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా ఈవీఎంలు ఉన్నాయి. అన్ని ఈవీఎంలు అలా పోలవరం ఏంటి పిఠాపురం ఎందుకు నాకు అర్థం కాల. తర్వాత జగన్ గారికి సంబంధించిన మాస్కులు కానీ, అలాగే బొట్టు బిళ్ళల దగ్గర నుంచి, అలాగే వెనకాల సెల్ ఫోన్ వేసుకునే స్టిక్కర్ కానీ, ఇలా సమస్తం ఫేస్ మాస్కులు అని ఇలాగ ఒకటి కాదు ఫ్యాన్ సింబల్స్ టీచర్లు అని ఇవన్నీ కొన్ని మూట్ల సరుకు లారీడి సరుకు అయితే కనుక పట్టుబడింది. కాబట్టి ఇలా తరలించడం కన్నా అఫీషియల్గా రసీదులు అయ్యి పెట్టుకుని పంపిస్తే ఇంకా బాగుండు. ఏదైతేనేంటి ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. పిఠాపురం మొత్తం ఉలిక్కి పడ్డదా రాత్రి అంతా. వాస్తవం అండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా జరగని ఇక మీదట ఎన్నికల చిత్రాలు పిఠాపురంలోనే జరుగుతాయి. సమస్యలు చెప్పాను కదా, పిఠాపురం అంతా ఆంధ్రప్రదేశ్లోనూ 175 నియోజకవర్గాలు ఒకెత్తు, ఒక పిఠాపురం మాత్రం ఒకెత్తు అని నేను ఏది చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొడి చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సూర్యుడు తూర్పునదంటే అన్నది ఎంత వాస్తవమో, ఆయన్ని ఓడించాలనుకోవడం వైసీపీ అనుకోవడం అంత వాస్తవం. కాబట్టి ఓడించడానికి అన్ని రకాల ఎత్తులు అయితే కనుక వేస్తారు. ఎందుకంటే కనుక అఫీషియల్గా అధికారం ఉన్నటువంటి పార్టీ అది. కాబట్టి అలాగే గెలవడానికి కూడా అన్ని ఎత్తులేస్తారు ఎవరో జనసేన పార్టీ నుంచి. సో గెలవడానికి వాళ్ళు ఎత్తులేయచ్చు, ఓడించడానికి వీళ్ళు ఎత్తులేయచ్చు. మొత్తానికి ఏదైతేనండి అక్కడ మాత్రం చిన్న సైజు రావణ కష్టమే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే అంటే కనుక అక్కడ గెలుపోవటంలో చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. రాష్ట్రం మొత్తం పిఠాపురం చూస్తుంది కాదు, రాష్ట్రం మొత్తం పిఠాపురం గురించే మాట్లాడుకుంటుంది. అంతేకాదు ఇంకో మాట ఏంటంటే కనుక ఈ లారీడి సరుకు కూడా రాత్రి నాకు తెలిసి నైట్ ఎవరు నిద్రపోయి ఉంటారు పిఠాపురంలో. ఏంటంటే ఏదో జరిగిందంట, లారీడి సరుకు వచ్చిందంట, లారీ నిండా డబ్బులేనంటే బాబు మూటలు అసలు మూటలు కట్టల కింద ఉన్నాయంట అనేది మాట్లాడుకుని ఉంటారు. దాంట్లో డబ్బు మూటలే ఉన్నాయో డబ్బు గట్ల ఉన్నాయో తెలవదు కానీ వీళ్ళ మాత్రం నిద్రపోరు పిఠాపురంలో ప్రజలు. ఎందుకంటే కంటి మీద కునికి లేకుండా చేస్తుంటారు రాత్రి. ఒక రాత్రే కాదు, ఇక నుంచి ప్రతి రాత్రి పిఠాపురంలో కంటి మీద కునికైతే కనుక ఎవరికీ ఉండదు. ఏంటంటే మూటలే వస్తున్నాయో లేకపోతే ఏమొస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఏది తెచ్చినా సరే డబ్బు మూటలు వచ్చినాయి అంటారు. కాకపోతే రాత్రి జరిగింది మాత్రం డబ్బు కూడా ఉందని అయితే కనుక పబ్లిక్గా మాట్లాడుకున్నారు. చాలా రకాలుగా అయితే ముందే జాగ్రత్త పడ్డారు, డబ్బు అరలాడి తలించేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకంటే పిఠాపురం వచ్చింది, అవన్నీ జాగ్రత్త పెట్టేశారు. రకరకాల మాటలు మాట్లాడతారులేండి, పుట్టిందంటే పెరిగిందంటారు. అవన్నీ కాదు కానీ అఫీషియల్గా
పోలీసులు రిజిస్టర్ చేసిన ఏంటంటే కనుక ప్రచార సామాగ్రి మెయిన్ ఈవీఎంలు అంత ఎత్తున తరలించడం తప్పు, నేరం. కాబట్టి అందులో ఒకవేళ తరలించాల్సి వస్తే కనుక 100% వాడికి రసీదులు ఉండాలి, బిల్లులు ఉండాలి, దానికి తగ్గ డేటా ఉండాలి. అదేమీ లేకుండా నిష్ఠాసారంగా 100 ఈవీఎంలు అక్కడ కట్టుకుందని చిన్నసైజు ఎలక్షన్ అక్కడ జరిపిస్తున్నారండి? లేదు కదా. ఎలక్షన్ అనేది రాష్ట్రం మొత్తంగా జరుగుతుంది, ఆ తేదీలు వేరు. ఇప్పుడు ఈవీఎంలు ఎక్కడ కట్టుకున్నాడు, ప్రత్యేకించి ఎలక్షన్ ఏమైనా ఉందా అక్కడ? లేదు కదా. కాబట్టి అలా పట్టుకెళ్ళతో జనాలందరూ ఉలిక్కిపడ్డారు, అంతే కదా వాస్తవం. కాబట్టి పిఠాపురంలో జరిగేది అంతా కూడా రోజుకో రకంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి డబ్బే తరలిస్తున్నారా, ఈవీఎంలే తరలిస్తున్నారా, చట్టబద్ధంగా తరలిస్తే ఏది ప్రాబ్లం ఉండదండి, లేకపోతే ఎలా ఉలిక్కి పడాల్సి వస్తుంది. కాబట్టి వైసీపీ జరుపుతున్నటువంటి ఏదైతే ఈ చర్యల్లో భాగంగా ఫస్ట్ మనం చూస్తుంది ఇది జస్ట్ ఓన్లీ ట్రైలర్ మాత్రమే అని అయితే మీరు అనుకోవచ్చు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే జస్ట్ ఇది ట్రైలర్ అండి. సినిమా బిగిన్ నెక్స్ట్ ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.